సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మా అత్తయ్య గారి ఇంట్లో మామిడికాయ పికిల్ అనేది మేము రెడీ చేసి పెట్టాము. సో మా పద్ధతిలో మేము ఎలా మామిడికాయ పికిల్ రెడీ చేస్తామో మీకు చూపిస్తాను. సో చూసేయండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మామిడికాయలు మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో అని తీసుకొని ఈ విధంగా మంచి పీసెస్ లాగా చేసుకొని వాటిని ఒక బట్టతోని కాటన్ క్లాత్ తోటి వాటిని మంచిగా తుడుచుకొని వాటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి ఈ విధంగా కొన్ని వెల్లిపాయలు అల్లం కాకుండా ఓన్లీ వెల్లిపాయలే పేస్ట్ తీసి పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని కాయలు తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో మేమైతే ఒక 100 కాయల దాకా పికిల్ చేసాము. ఎందుకంటే మాకు 2 ఆడపడుచులు ఉంటారు. సో వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి వాళ్ళే పెట్టి వెళ్తారు అనమాట. సో ఈ విధంగా ఒక టబ్లో వాటన్నిటిని మంచిగా ముక్కలన్నీ ఒక టబ్లో వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనము వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా, అప్పుడు కొన్ని వెల్లిపాయలని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే తమలపాకు తీసుకొని కంకణాలు కట్టుకోవాలి. మనము వెయిట్లో అయితే ఆ మామిడికాయ పికిల్ దాచి పెడతామో దాంట్లో డబ్బాకి కంకణం అనేది కట్టుకోవాలి. సో మా చిన్న ఆడపడుచు అనమాట. సో చేస్తుంది. ఈ విధంగా మంచిగా కంకణాలు కట్టుకొని మనం పచ్చడి దేంట్లో ఉంచాలనుకుంటున్నామో దానికి బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం తొక్కు పెట్టే వాళ్ళు కూడా ఫస్ట్ బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలి. మా ఇంటికన్నా అయితే ఇలానే స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా పచ్చిది ఏం లేకుండా ఆ టబ్బు మొత్తం నీట్గా తుడుచుకోవాలి. మేమైతే 100 కాయలు కాబట్టి 1/2 kg ప్యాకెట్స్ మా మామయ్య గారు 5 తెచ్చినారు మా మామయ్య. సో ఈ విధంగా మేము 4.5 వేసినాం అనమాట. అంటే 100 పీసెస్కి 4.5 1/2 kg కారం ప్యాకెట్లు పోసాము. సో ఇప్పుడు 50 కాయలకైతే 4.5 కాబట్టి 2 పోసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ కారం తగ్గినంత పోసుకోవాలి. ముక్కలు మామిడికాయలు మేము బయట నుంచి తెచ్చుకోము. ఎందుకంటే మాకు పొలం కాడ మామిడికాయ తోట ఉంటే మామిడికాయలు ఉంటాయి అన్నమాట. సో మేము అక్కడ నుంచే తెచ్చుకుంటాము. అక్కడ నుంచే మా బావి కాడ నుంచే తెచ్చుకొని మేము తొక్కు పెట్టుకుంటాం అన్నమాట. సో మా అత్తయ్య బెడ్ పేషెంట్ కాబట్టి మాకు ఎలాగో పెట్టడానికి రాదు. సో మా ఆడపడుచులు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ప్రతిసారి అంటే ఎప్పుడైనా ఇక్కడనే పెట్టుకొని వెళ్తారు. కానీ మా అత్తయ్యకి అలా అయినప్పటి నుంచి వాళ్ళే వచ్చి పెడుతున్నారు అనమాట. సో ఇప్పుడు మాకు ఈ తొక్కులోకి ఏమేమి కావాలో అవన్నీ మాకు ఏది తెలియదు కాబట్టి మా అక్కనే అంటే మా ఆడపడిచి అన్నీ వాళ్ళ ఇంటికన్నా అన్నీ రుబ్బుకొనేసి తెచ్చిందనమాట, మాకు ఏ కష్టం లేకుండా. సో అందరు ఇలా ఉండరు, ఎవరో కొంతమంది ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఉండడం కూడా లక్కీ అనుకోవాలన్నమాట. కొంతమంది ఎప్పుడు లొల్లిలు పెట్టుకుంటా మాకు అది కావాలి ఇది కావాలి అనేసి అంటారు. సో మా వాళ్ళైతే అట్లా ఏమన్నారు, నా అంటేనే మంచిగా ఉండాలి అనేసి అనుకుంటారు. మేము మంచిగా ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు. సో అట్లా అనుకునే వాళ్ళు కూడా దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి. సో నేనైతే అదే అనుకుంటా. నాకు ఏమన్నా పని విషయంలో కానీ ఎప్పుడన్నా వస్తే వాళ్ళు ఏదో ఒక హెల్ప్, కొంతమంది ఎట్లుంటారంటే మేము ఎందుకు ఉండాలి, మేము ఎందుకు ఏం పని చేయాలి అనేసి అనుకుంటారు. వీళ్ళు అలా అనుకోరనమాట. సో ఇది ఆవపొడి. మేమైతే 100 మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికి ఫస్ట్ కిలో అనమాట ఇది డబ్బా. సో దాంతో ఆవు పొడి 2 కిలోలు పోసినాం అనమాట. ఇంకొక డబ్బా కొంచెం హాఫ్ అన్న వేయాలా లేదా అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. అట్లా మా
అత్తయ్యని అడుగుతుంది, ఇంకా కొంచెం పోయాలా వద్దా అమ్మ అనేసి. కొంచెం పోయి ఇంకా హాఫ్ పోయి అని చెప్పింది. సో ఈ విధంగా హాఫ్ పోసేసింది. తర్వాతకి జీలకర్ర వీటన్నిటిని మంచిగా వేయించాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ బాగా వేయించి పొడగొట్టుకోవాలన్నమాట. ఎండకు పెట్టి వేయించి పొడగొట్టుకోవాలి. జీలకర్ర మేము 1/2 kg అంతా పోసామన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువనే పోసినాము. అంటే ఎక్కువ అంటే ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు మనకి జీలకర్ర 1/2 kg, ఇప్పుడు 100 pieces కాబట్టి జీలకర్ర 1/2 kg, మెంతుల పొడి 1/2 kg. మెంతుల పొడి కంటే జీలకర్ర పొడి కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయి అనేసి అంటారు కదా. సో అందుకనేసి. సో ఉప్పు ఏమో ఇప్పుడు మనము మేమైతే వెల్లుల్లో, మా అక్కనైతే వెల్లుల్లో కొంచెం వేసి మిక్సీ పట్టిందంట. సో అందుకనేసి మేము ఉప్పు తక్కువనే వేసుకున్నాం, ఎందుకంటే 5 days తర్వాతకి మళ్ళీ తొక్కు ఎలా ఉందనేసి మనము చూడవచ్చు అనమాట. 5 days తర్వాతకి అప్పుడు తక్కువ అయితే కలుపుకోవచ్చు అనేసి మేము ఉప్పు అయితే తక్కువనే పోసాము. అండ్ 2 kgs పోసింది అనుకుంటా మేబీ. మాకు డౌట్ వచ్చిందనమాట. ఫస్ట్ 3 kgs అట్లా పోదాం అనుకున్నాం. తర్వాతకి మా మామయ్య ఉండి ఏమన్నాడు, ఉప్పు ఎక్కువైతుండొచ్చురా, కొంచెం తక్కువనే పోదాము అనేసి అన్నాడు. సో ఎంతకన్నా మంచిది తక్కువ వస్తేనే మంచిది కదా మరి అనేసి అనుకొని తక్కువనే పోసినాం అనమాట. సో ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఈ పొడి మొత్తం మంచిగా మిక్సీ వేసుకోవాలి. అంటే ఇట్లా పొడి కలిస్తే ముక్కలకు మంచిగా పడుతుంది అనేసి అంటారు. సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి పొడి మొత్తము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మొత్తం కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. మీ ఇష్టం, టబ్బులో పెద్ద బౌల్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళనైనా కలుపుకోవచ్చు. మాకు మాత్రం ఇంకా టబ్బులు ఉన్నాయి కదా అనేసి ఇలానే పెట్టుకున్నాం అనమాట. ఇవైతే కొంచెం పెద్దగా ఉంటాయి అనేసి, మాకు ఎక్కువ మామిడికాయలు కదా, 100 మామిడికాయలు కదా. సో అందుకనేసి టబ్బులోనే 2 టబ్బులలో కలుపుకున్నాం అనమాట మేము. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకోవాలని చెప్పినా కదా, వాటిని కూడా వీటిలోనే వేసి బాగా కలపాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసులు ఉంటాయి కదా, వాటిని ఇందులోకి వేసుకోవాలన్నమాట. మావి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాయలు మేము ఏం చేసామంటే ఇంకొక జబ్బలో హాఫ్ వేసి పొడి ఇందులో సేమ్ వేసి బాగా మిక్స్ చేసామన్నమాట. సో చూడండి, ఇప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఏంటి అంటే ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ మనం ఇప్పుడు సపరేట్గా హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మావి మొత్తం 100 కాయలు కాబట్టి మేము ఒక kg ప్యాకెట్స్ 5 అనమాట. 5 బాగా నూనె మరిగించుకోవాలి. అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఏంటి అంటే జీలకర్ర, ఆవాలు, కావాలనుకుంటే మెంతులు వేసేవాళ్ళు మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ మేము వేయలేదు. సో అది వీడియో తీయలేకపోయాను. సో వాటిలో అది ఆయిల్ మొత్తం చల్లారాక ఒక 80% చల్లారిన తర్వాతకి 80 to 90% చల్లారిన తర్వాతకి అల్లం వెల్లుల్లి, అంటే ఓన్లీ వెల్లుల్లి, అల్లం కాదు, వెల్లుల్లి పేస్ట్ మొత్తం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కలపాలన్నమాట. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తారు చూడండి. అయితే మాది మొత్తం కంప్లీట్గా చల్లారలే అనమాట. సో అదే చూస్తుంది అనమాట మాడపడుచు. సో ఈ విధంగా ఆయిల్ బాగా మరగాలన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు అది ఎంత కాలుతుంది ఏంటి, అల్లం అదే వెల్లుల్లి పేస్ట్ వేయాలా లేదా అనేసి చెక్ చేస్తుంది అనమాట తను.
సో అవి ఈ విధంగా మంచిగా వేసిన తర్వాతకి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఈ నూనెలో మాదైతే ఆల్మోస్ట్ చల్లారిందనమాట. సో మాకు వెల్లుల్లి పేస్ట్ మా ఆడపడిచి తెచ్చినారు. దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా మెంటిది కలుపుకోవాలన్నమాట. ఎక్కువ హీట్ ఉండొద్దు ఆయిల్. ఎక్కువ హీట్ ఉంటే కూడా ఏంటిది అంటే మాడిపోతుంది అనమాట. వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మాడిపోయి ఏంటి పికిల్ అనేది టేస్టీ ఉండదు. సో ఆ విధంగా మాడిపోకుండా చూసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఏముండదు అనమాట. సో ఈ విధంగా వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకోవాలి. కొంతమంది ఏంటి సపరేట్గా ఇప్పుడు మనం మామిడికాయ పీసెస్ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు వేసుకుంటారు. అలా వేసుకుంటే కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది, అంటే స్మెల్ అనమాట. స్మెల్ అలా ఉంటుంది. సో ఇలా వేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. నూనెలో మొత్తము ఏంటిది వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోతుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఎవరెవరికో సపోర్ట్ చేస్తుంటారు. సో ఇలా హౌస్ వైఫ్స్కి కూడా వాళ్ళు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇలా నాలాగా ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని ఇంకా మంచిగా లీడ్ చేయగలుగుతారు అనమాట. సో నాకే కాకుండా నాలాంటి వాళ్ళకి చాలామంది కూడా సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా బాగా కలుపుకొని గడ్డలు కూడా ఏమైనా ఉన్నాయా అనేసి చూసుకోవాలన్నమాట. మనం చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మా మామయ్య గారు, అదే మా మామయ్య పీసెస్ వేస్తున్నారు. తిను వేరే జబ్బలో కూడా వేసామని చెప్పాము కదా, సో అందులోకి కారం పొడి మిక్స్ చేయడానికి అనేసి వేస్తుంది. సో అదే మా తోటి ఆరాలు ఇంకొక జబ్బలో మిక్స్ చేస్తున్నది, ఇక్కడ మా ఆడపడుచు మిక్స్ చేస్తుంది అనమాట. సో ఇద్దరు కలిసి బాగా మిక్స్ చేశారు. ఈ విధంగా మంచిగా ముక్కలకి పట్టే విధంగా ఎక్కడ కూడా గడ్డలు అట్లా ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మరిగించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని ఏంటిది ఇప్పుడు మనం మామిడికాయ పీసులు ఉన్నాయి కదా అందులో పోసి ఇంకా చాలా బాగా మిక్స్ అంత కింద. సో ఈ విధంగా మంచిగా కింది నుంచి పీసెస్ అన్నిటికీ ఆయిల్ కానివ్వండి
అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ తోటైనా సరే చేయండి. చాలా బాగా అయితే మొత్తం మీద అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది అసలైన మనం చేయాల్సిన పని. సో మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటా. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి, నచ్చుతుందనే హోప్ మాత్రం నాకుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నూనె మాత్రం మాడిపోకుండా మరగా కొంచెం అంటే మనకి ఇట్లా బుడగలు వచ్చేటప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకొని మీకు కావాలనుకుంటే మెంతులు కూడా వేయచ్చు. మెంతులు వేయండి. అది మొత్తం చల్లారిన తర్వాతకి పీసెస్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవాలైనా సరే అంటే ఆవాలు వేయించొద్దు కానీ జీలకర్ర మెంతులు మాత్రం తప్పకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు మాత్రం అలానే మిక్స్ చేసుకోవాలి. సో అల్లం యూజ్ చేయొద్దు, ఓన్లీ వెల్లుల్లి యూజ్ చేయాలి. అల్లం యూజ్ చేస్తే కలర్ మొత్తం అంటే మామిడికాయ మొత్తం కలర్ చేంజ్ అంటే బ్లాక్ అవుతుంది అనేసి అంటారు అనమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టేసామన్నమాట మేము. సో లాస్ట్లో అన్నం కొంచెం అందరికీ అంటే లాస్ట్లో ఉంటాయి కదా, దాన్ని అందరికీ అన్నంలో పెట్టుకొని తిందాము ఒక్కొక్కరం అనేసి ఇలా కల్పించుకొనేసి ఒక్కొక్కరం ఒక్కొక్క బుక్క